పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు ముప్పేట దాడి కొనసాగిస్తున్న వేళ రాబోయే కాలంలో మరిన్ని కఠిన సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నోట్ల రద్దు తాత్కాలిక ఇబ్బంది అన్న ప్రధాని దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం గట్టి నిర్ణయాలకు ఏమాత్రం వెనుకాడేది లేదని మహారాష్ట్ర పర్యటనలో తేల్చి చెప్పారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా తాము తీసుకున్న చర్యలతో భారత్ వేగుచుక్కలా వెలుగుతోందని ప్రధాని అన్నారు. ఒకరోజు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా రాయ్గఢ్ జిల్లాలో సెబీ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించనున్న జాతీయ సెక్యూరిటీల నిర్వహణ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో సెబీ పాత్రపై ప్రశంసలు కురిపించిన ప్రధాని దేశంలోని వినియోగ, సెక్యూరిటీ మార్కెట్లు ప్రపంచ స్థాయిలో పనిచేస్తాయని కితాబిచ్చారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్న ప్రధాని దేశ దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి ఇలాంటి కఠిన నిర్ణయాలు మరిన్ని ఉంటాయని సంకేతాలిచ్చారు. Demonetization has stopped a fast-moving car. Our critics too have acknowledged speed of our progress. Let me make one thing very clear. This government will continue to follow sound and prudent economic policies to ensure that India has a bright future in the long run. We will not take decisions for short-term political point scoring. We will not shy away from taking difficult decisions if those decisions are in the interest of the country. Demonetization is an example. ఉత్పత్తి ఆధారిత కార్యకలాపాలకు పెట్టుబడులు పెరిగేలా స్టాక్ మార్కెట్లు సహకరించాలని కోరిన ప్రధాని మున్సిపాలిటీలు సైతం మార్కెట్ ప్రతిఫలాలు అందుకునేలా సెబీ ఆర్థిక శాఖ పనిచేయాలని సూచించారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా మూడేళ్లలో తాము తీసుకున్న చర్యలతో భారత్ అభివృద్ధిలో వెలిగిపోతుందని మోదీ అన్నారు. This is a time of slowdown in the global economy. Developed countries and emerging markets are both facing slow growth. Against this background, India is being seen as a bright spot. Growth is projected to remain among the highest in the world. India's place as the fastest growing large economy had not come about by accident. To see how far we have traveled, we should look back to 2012-13. The fiscal deficit had reached alarming levels. The currency was falling sharply. Inflation was high. The current account deficit was rising. Confidence was low. And foreign investors were turning away from India. India was considered the weakest of the BRICS nation. In less than 3 years, this government has transformed the economy. బడ్జెట్ను ముందుగానే ప్రవేశపెట్టడం వల్ల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతుందని ప్రధాని అన్నారు. జీఎస్టీపై కొన్ని రాష్ట్రాలతో భేదాభిప్రాయాలున్నా దాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చామన్న ప్రధాని ముందుగా ప్రకటించినట్లుగా వచ్చే ఏప్రిల్ నుంచి వస్తు సేవల పన్నును అమలు చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.